ఈరోజు న్యూ ఎనర్జీ గురించి చెప్పుకున్నాం. సో యాక్చువల్ గా ఈ న్యూ ఎనర్జీ గురించి అంతకుముందు చెప్పే ఉన్నాను. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ మళ్ళీ ఒకసారి గ్లాన్స్ త్రూ ఇట్ అనమాట. ఎందుకంటే ఈ క్లాసెస్ అన్ని కూడా మీకు ఆ వర్క్ షాప్ ఏదైతే ఉందో మీరు మాట్లాడేది దానికి ప్రిపరేషన్ లాంటివి అనమాట ఇవన్నీ. అంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని దానిలో కూడా వస్తాయి. కాబట్టి దీని గురించి మనం ఒకసారి మళ్ళీ చెప్పుకున్నాం. బేసిక్లీ ఎనర్జీ అంటే తెలుసు మీ అందరికి. సో ఎనర్జీ అంటే ఇట్స్ మన చుట్టూ ఉన్నది కానీ మన ఎంటైర్ యూనివర్స్ లో కానీ ఆమ్నివర్స్ లో ఉన్నదంతా కూడా ఎనర్జీ అనమాట. సో అయితే మొట్టమొదట ఒరిజినల్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అయిందో అప్పుడు ఎనర్జీ అనేది లేదు. అంటే వే బ్యాక్, అంటే కొన్ని వందల వేల లక్షల కోట్ల సంవత్సరాల ముందుకు వెళితే అప్పుడు మనకి ఎనర్జీ అనేది లేదు. ఎగ్జిస్టెన్స్ లో ఎనర్జీ అనేది లేదు. కానీ ఏముంది అంటే జస్ట్ ఒక కాన్షియస్నెస్, ఒక టైనీ స్పెక్ అనేది ఉంది. దాన్నే ఒరిజినల్ వన్నెస్ అంటారు, దాన్నే గాడ్ అంటారు, సెంట్రల్ గ్రేట్ సెంట్రల్ సన్ అంటారు. ఏదైనా మీరు ఏ పేరైనా పెట్టుకోండి. సో అయితే ఆ ఒరిజినల్ వన్నెస్ అనేది తను తీసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ ఎనర్జీ అనే దాన్ని క్రియేట్ చేసింది. సో ఎనర్జీ టెక్నికలీ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్, అంతే కదా. ఇప్పుడు కాన్షియస్నెస్ నుంచి కాకపోతే ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? కాబట్టి కాన్షియస్నెస్ అనేదే ఎనర్జీని కూడా క్రియేట్ చేస్తుంది అనేది మనకి అర్థమవుతా ఉంది దీన్ని బట్టి. ఎందుకంటే ఎనర్జీ యొక్క ఎగ్జిస్టెన్స్ ఎలా అంటే దేని నుంచి వచ్చింది? ఇంకా రెండోది వేరేదేమీ లేదు కదా మనకి. ఇనీషియలీ కాన్షియస్నెస్ ఉంది కాబట్టి ఎనర్జీ కూడా కాన్షియస్నెస్ నుంచే వచ్చింది. అంటే యూ కెన్ ఆల్మోస్ట్ ట్రీట్ ఎనర్జీ యాజ్ ద కండెన్స్డ్ కాన్షియస్నెస్ అనుకోవచ్చు అనమాట. అయితే సో ఈ ఎనర్జీని ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత ఎనర్జీ యొక్క దాని ప్రాపర్టీ, దాని అట్రిబ్యూట్ ఎట్లా ఉంటుందంటే ఎనర్జీ అనేది ఆల్వేస్ మిమిక్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఒక ఎనర్జీ పార్టికల్ అనేది ఇంకొక ఎనర్జీ పార్టికల్ ని క్రియేట్ చేస్తుంది. అది ఇట్స్ అన్ ఆటోమేటిక్ ప్రాసెస్, మనం ఏం చేయవసరం లేదు. అలా క్రియేట్ చేసి అంటే సిమిలర్ గా ఉన్నటువంటి ఒక ఎనర్జీ పార్టికల్ ని క్రియేట్ చేసి దాన్ని రీప్యాటర్న్ చేసి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఎనర్జీ. అలాగే ఈ సృష్టి కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ న్యూ ఎనర్జీ అనేది ఉంది కదా. సో ఈ న్యూ ఎనర్జీ అనేది ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ న్యూ ఎనర్జీ యొక్క పొటెన్షియల్ అనేది ఇంతవరకు మనుషులకి భూమి మీద ఉన్నటువంటి మనందరికి కూడా అవైలబిలిటీలోకి రాలేదు ఇంతవరకు. అయితే ఇప్పుడున్నటువంటి కరెంట్ ఎవల్యూషన్ కానీ ఎనర్జీస్ వల్ల కానీ ఈ న్యూ ఎనర్జీ అనేది మనలోకి రావడం మొదలు పెడుతుంది అనమాట. సో ఈ న్యూ ఎనర్జీ అనేది బయట ఎక్కడ ఉండదు, మీకు వేరే మనుషుల నుంచి రాదు, బయట నుంచి ఎక్కడి నుంచి రాదు, వేరే గ్రహాల నుంచి రాదు. కానీ ఈ న్యూ ఎనర్జీ అనేది మనలోనే ఇన్వోక్ అవుతుంది అనమాట. సో బేసిక్లీ ఈ న్యూ ఎనర్జీ ఓల్డ్ ఎనర్జీకి డిఫరెన్స్ ఏంటంటే న్యూ ఎనర్జీలో there is a speck of consciousness in it. అది డిఫరెన్స్. ఓల్డ్ ఎనర్జీకి న్యూ ఎనర్జీ డిఫరెన్స్ ఏంటంటే ఓల్డ్ ఎనర్జీలో స్పెక్ ఆఫ్ కాన్షియస్నెస్ లేదు, ఇట్స్ జస్ట్ అన్ ఎనర్జీ అనమాట. న్యూ ఎనర్జీలో ఆ ఎనర్జీలో మనకి కాన్షియస్నెస్ యొక్క స్పెక్ కూడా ఉంటుంది. దేర్ఫోర్ అందుకే దాన్ని న్యూ ఎనర్జీ అంటున్నారు. సో ఎలా వర్క్ అవుతుంది ఓల్డ్ ఎనర్జీ అండ్ న్యూ ఎనర్జీ అనేది? ఓల్డ్ ఎనర్జీ అనేది ఇట్స్ వైబ్రేషనల్. అంటే ద నేచర్ ఈజ్ టు వైబ్రేట్.
న్యూ ఎనర్జీ ఈజ్ ఎక్స్పాన్షనల్. అంటే న్యూ ఎనర్జీ అనేది ఇట్ ఎక్స్పాండ్స్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్. అంటే అప్వర్డ్స్, డౌన్వర్డ్స్, సైడ్ వేస్, ఏ రకంగా అయినా మీరు దాన్ని ఇమాజిన్ చేసుకోవచ్చు. సో వాట్ దట్ మీన్స్ ఇస్, వాట్ యూ మీన్ బై ఎక్స్పాన్షనల్ అని మీరు అడగచ్చు. ఎక్స్పాన్షనల్ అంటే ఒకసారి న్యూ ఎనర్జీ అనేది మీలోకి రావడం మొదలుపెట్టిన తర్వాత మీరు ఎలా కావాలి అనుకుంటే అలా యూజ్ చేసుకోవచ్చు దాన్ని. ఇట్స్ నాట్ జస్ట్ బై డైరెక్షనల్. సో ఓల్డ్ ఎనర్జీ ఇస్ జస్ట్ బై డైరెక్షనల్, వన్ వే కైండ్ ఆఫ్ థింగ్ అది. బట్ న్యూ ఎనర్జీలో ఇట్ కెన్ వర్క్ ఫర్ యూ ఇన్ ఎనీ డైరెక్షన్. ఇట్ కెన్ వర్క్ లైక్ బ్యాక్ అండ్ ఫోర్త్, సైడ్ వేస్, అన్ని విధాలుగా పనిచేస్తుంది అనమాట. అంటే మీరు ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే ఓల్డ్ ఎనర్జీలో ఏం చేస్తాం, దానికి ఒక దారి ఉంటుంది. ఓల్డ్ ఎనర్జీ ఏంటిది? ఒక పని చేయాలి అంటే మనం దానికి సంబంధించినటువంటి అన్ని రిసోర్సెస్ ని, అంతమంది ఎవరెవరైతే అవసరం అవుతారో వాళ్ళందరినీ మనమే సమీకరించుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ వన్ వే. తర్వాత దానికి సంబంధించిన ఎనర్జీ కనుక మనం పెడితే అప్పుడు మీకు వర్క్ అవుతుంది. అదే న్యూ ఎనర్జీలో ఇట్స్ ఎక్స్పాన్షనల్. అంటే మీరు ఏదన్నా పని చేయాలి అని మీరు సంకల్పిస్తే దానికి సంబంధించినటువంటి రిసోర్సెస్ అనేవి మీ దగ్గరకే రాబడతాయి అన్నమాట. సో యూ సీ ద డిఫరెన్స్, ఓల్డ్ ఎనర్జీ అండ్ న్యూ ఎనర్జీ. సో అండ్ దెన్ మీకు తెలియకుండానే డిఫరెంట్ డైరెక్షన్ లో, డిఫరెంట్ వేస్ లో దానికి సంబంధించినటువంటి పీపుల్ కానీ, రిసోర్సెస్ కానీ మీ దగ్గరకు వస్తూ ఉంటాయి. సో దాన్ని మీరు ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేసి ఉండకపోవచ్చు ఓల్డ్ ఎనర్జీలో, బట్ న్యూ ఎనర్జీలో అలా వర్క్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్పాన్షనల్ ఇన్ సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్పాన్షనల్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్ అన్నమాట. సో మీరు న్యూ ఎనర్జీలో వర్క్ చేస్తున్న కొద్దీ ఇట్ కీప్స్ కమింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. సో ఇనీషియల్ గా when the new energy starts invoking within you, it looks like kind of like an old energy. So మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు మీరు ఎనర్జీని ఫీల్ అవుతూ ఉంటారు. లేదంటే మీరు కొంతమందికి ఆటోమేటిక్ గా ఎనర్జీ ఫీల్ వస్తూ ఉంటుంది. సో అదే విధంగా ఉంటుంది. మొట్టమొదట న్యూ ఎనర్జీ మీలోకి వచ్చినప్పుడు కూడా అట్లాగే ఉన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. బట్ వన్స్ యూ స్టార్ట్ యూజింగ్ ఇట్, అంటే వన్స్ యు ఆర్ కాన్షియస్లీ యూజింగ్ ద న్యూ ఎనర్జీ దట్ ఈస్ కమింగ్ ఇన్, అప్పుడు దెన్ యూ అండర్స్టాండ్ అది ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో this new energy is currently not available for everybody on the planet. But however, ఇప్పుడే కొంతమందికి అది అవైలబిలిటీలోకి వస్తుందన్నమాట. ఈ న్యూ ఎనర్జీ అనేది అన్కాన్షియస్ హ్యూమన్ బీయింగ్స్ కి అంతగా వర్క్ కాదు. బట్ ఇఫ్ యు ఆర్ కాన్షియస్ ఇనఫ్, దెన్ ఈ న్యూ ఎనర్జీ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఇట్ రెస్పాండ్స్ ట్రెమెండస్లీ టు ఎ కాన్షియస్ హ్యూమన్ బీయింగ్. అండ్ ఈ న్యూ ఎనర్జీ అనేది మీకు ఎన్లైటన్మెంట్ లోకి వెళ్ళేటప్పుడు మీకు వస్తుంది. ఆ న్యూ ఎనర్జీ అనేది అవైలబిలిటీలోకి వస్తుంది అనమాట. కంపల్సరీగా వస్తుంది అది న్యూ ఎనర్జీ. సో ఇట్ ఫ్లోస్ విత్ ఇన్ యువర్ బాడీ. మీ ఫిజికల్ బాడీలో ఫ్లో అవుతుంది అది ఇన్ ఎవ్రీ డైరెక్షన్, ఇన్ ప్రెటీ మచ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ యువర్ ఫిజికల్ బాడీ ఈ న్యూ ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట మీకు. సో అండ్ దెన్ యూ స్టార్ట్ యూజింగ్ ఇట్ అండ్ సో అట్లా ఆ న్యూ ఎనర్జీని అప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి అవుతుంది. సో ఈ న్యూ ఎనర్జీ
రావడం వలన ఉపయోగం ఏంటంటే యువర్ మండేన్ హ్యూమన్ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా దే ఆల్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్. అంటే మీరు ఇంతకుముందు ఇబ్బంది పడుతూ ఉన్న విషయాలు ఉంటాయి కదా, ఒక మంచి ఇల్లు కావాలి, కారు కావాలి, ఎట్సెట్రా. those little human things are all automatically taken care of. So that's briefly about new energy. I think చాలా ఉంది చెప్తాను కానీ, so I just want to give you a brief about new energy అన్నమాట. సో ఎన్లైటన్మెంట్ కి దీనికి రిలేషన్ ఉంది కాబట్టి మనం ఫ్యూచర్ లో చెప్పబోయేటువంటి ఆ ఈగో క్లాస్ కి దీనికి కూడా రిలేషన్ ఉంది కొంత. కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ సమ్ ఇన్పుట్ అబౌట్ న్యూ ఎనర్జీ. సో ఇక్కడతో ఈ న్యూ ఎనర్జీ డిస్కషన్ ఆపేసి నేను ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ సమ్ ఇన్సైట్ ఇన్ టు ఫ్యూచర్ క్లాస్. సో మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ క్లాస్ ఆన్ ఈగో అని చెప్పేసి, ఈ క్లాస్ అనేది ఈగోలో ఐఎమ్ గోయింగ్ టు టచ్ అపాన్ ఎ వెరీ స్పెసిఫిక్ టాపిక్ ఇన్ దట్ ఈగో. సో అంటే దట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్ a human being encounters before going into enlightenment. That's the last thing that a human being encounters అన్నమాట enlightenment లోకి వెళ్ళే ముందు. And that's the only thing that keeps a human being from being realized, from being an enlightened person. So metaphorically చెప్పాలి అంటే, మీకు ఎన్లైటన్మెంట్ డోర్వే దగ్గర, ఎన్లైటన్మెంట్ గేట్వే దగ్గర there are dragons and demons. I'm using it as a metaphor. It's not really true, but you can metaphorically say that. So those dragons and demons, so they don't ask you మీరు ఎంత మెడిటేషన్ చేశారని అడగరు, మీరు ఎంతమందికి ధ్యానం నేర్పించారు అని అడగరు, మీరు ఎన్ని పుస్తకాలు చదివారు అని అడగరు. సో దే ఆస్క్ యూ ఓన్లీ వన్ సింపుల్ క్వశ్చన్. యూ ట్రై టు లై దెమ్. ఐ నో ఎవ్రీ వన్ ఆఫ్ యూ డూ ఇట్, బట్ దెన్ దే హ్యావ్ ఎ వే టు ఫైండ్ అవుట్. You cannot lie to them. So therefore ఆ ఒక్కటి కనుక మీరు వర్కౌట్ చేసుకుంటే, then you can get through the doorway. The pass is given to you to enter into the doorway. అది ఏం వర్కౌట్ చేసుకోవాలి, అది ఎలా వస్తుంది మనకి, దాని సంగతి ఏంటి అనేది మొత్తం వివరంగా దానిలో చెప్తాను నేను మీకు. Just wait for the class. I think I'm stirring enough enthusiasm for the class, but it is worth it. It's worth, and it has to be known by every human being on the planet, and it's the most important and very personal and sacred information that I'm going to give you. So let's wait for the class. So I conclude my short talk, and then I will open up for questions and answers. న్యూ ఎనర్జీస్ మనకు వస్తాయని ఎట్లా అంటే వచ్చింది కానీ లేదా వస్తాయని కానీ, అదే మీరు ఒకసారి చెప్పారు కదా, మనం ఐ మీన్ ఎక్సర్సైజ్ లైక్ బ్రీతింగ్ లో, ఐ మీన్ వీ కెన్ ఇమాజిన్ లైక్ ఇన్ maybe each and every cell we breathe through that cell, and expanding it, like saying that it expands exponentially, అని మనం బ్రీతింగ్ త్రూ దట్ సెల్ అనేది మీరు ఇదో అని చెప్పారు. నేను ట్రై చేశాను కొంత ఎగ్జాక్ట్ గా, బట్ హౌ డు వి నో దట్ ఇట్ ఎంటర్డ్ ఇంటూ అవర్ బాడీ? It cannot go unnoticed. So
I mean, you cannot neglect it. అంటే మీకు consciously you will know it. When it enters into your physical body. ఫిజికల్లీ ఏమన్నా తెలుస్తుందా సార్? Yeah, you will know it physically. తెలుస్తుంది సార్. అంతే. New energy is very, very efficient. So, yeah, when it comes to you, just work with it. So, work with it. I mean, when it starts coming, when you start sensing the new energy coming into you, make some choices. Don't sit idle. Just make some choices. Do something with it, and it will start working for you. ఓకే సార్. సార్, Yeah, చెప్పండి. న్యూ ఎనర్జీని మనము ఫిజికల్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నారు కదా. Physical గా ఫిజికల్, మీరు ఫీల్ అవ్వచ్చు. You will feel it. ఓకే. లైక్ ఫిజికల్ థింగ్స్ కి, అంటే మనకి ఏదైనా అబాండెంట్ గా మనం ఏదైనా కోరుకుంటే వస్తుంది. Hmm. లైక్ మీరు ఇప్పుడు చెప్పారు కదా, మనకి ఏదైనా విష్ ఉంటే అవుతుంది. Hmm. అలాగే స్పిరిచువల్ గా మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు? అంటే స్పిరిచువల్ అంటే న్యూ ఎనర్జీ అనేది మీరు స్పిరిచువల్లీ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఇంటర్ డిమెన్షనల్ ట్రావెల్. అంటే సార్, యూ కెన్ యూజ్ ఇట్ టు ట్రావెల్ త్రూ ద అదర్ డిమెన్షన్స్. అంటే మీరు యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్. And you can also use it if you choose to open your third eye also. అంటే మనం దాన్ని ఏమైనా కాన్సెప్ట్ కి పంపడం, లేకపోతే ఎలా ఉంటుంది సార్? దాన్ని ఎలా ఒక యాంగిల్ లోకి దాన్ని మనం ఫోకస్ చేయాలంటే హౌ ఈజ్ ఇట్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పిరిచువల్ గా వర్క్ చేస్తున్నారు అనుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు థర్డ్ ఐ అవేకనింగ్ కోసం వర్క్ చేసుకోవచ్చు ఎనర్జీని. దాన్ని వర్క్ చేయడానికి టెక్నిక్స్ ఉంటాయి. అయితే ఓల్డ్ ఎనర్జీలో ఉన్నప్పుడు మీకు ఎంత వర్క్ చేసినా థర్డ్ ఐ ఓపెన్ కాకపోవచ్చు. బట్ మీరు వన్స్ న్యూ ఎనర్జీలో ఉన్నప్పుడు మీరు ప్రయత్నం చేస్తే అది సాధ్యం అవుతుంది అన్నమాట. సేమ్ వే తొందరగా మనకి అది అవేకన్ అవుతుంది అంటారు. యా, ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫిషియంట్ అండి. ఓకే. And you will also see miracles in your physical body when the new energy comes in. Okay. Yeah, when new energy comes in, what it does is it clears all the imbalances that you have in your physical body. Imbalances అన్ని క్లియర్ చేసేస్తుంది. చేసేసి మీకు మీ బాడీని న్యాచురల్ హెల్త్ స్టేట్ కి తీసుకొస్తుంది అన్నమాట. సో యా, అంటే లైక్ మన ఫిజికల్ బాడీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అయిపోతాయి అంటారా సార్? అవుతాయి. ఇనిషియలీ మేబీ your medical reports may not show it, but over the period of time it does. Okay. Thank you, sir. Yeah, no problem. So, yeah, nursing చెప్పండి. ఇప్పుడు న్యూ అర్జన్ కుండలిని అర్జన్ ఒకటేనండి? కుండలిని అనేది మీకు బేస్ ఆఫ్ ద స్పైన్ నుంచి పై వరకు వెళ్తుంది అని చెప్తారు కదా. అదే సార్.
So this new energy actually flows in every nook and corner of your body. సో అంటే మీ ప్రతి ఒక్క సెల్ లో కూడా ఫ్లో అవుతుంది అనమాట ఈ న్యూ ఎనర్జీ అనేది. మేబీ న్యూ ఎనర్జీ ఆల్సో ఎన్కంపాసెస్ యువర్ కుండలిని యాజ్ వెల్. అంటే న్యూ ఎనర్జీ ఇన్వోక్ అయినప్పుడు కుండలిని ఇన్వోక్ అంటే కుండలిని యొక్క థ్రెడ్ కూడా ఇట్ ఓపెన్స్ అప్. So you can almost say that your new energy and Kundalini energy mixed up and flows in your entire body. Okay, sir. రెడీ చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ యాక్చువల్ గా మనకి ఎనర్జీ అనేది కొన్నిసార్లు హైగా ఉంటుంది, కొన్నిసార్లు లోగా ఉంటుంది అంటుంటారు. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా సార్ బాడీకి, జనరల్ గా అనిపిస్తుంటది. ఈ అప్ అండ్ డౌన్స్ ని మనం ఏ విధంగా మనం ట్రీట్ చేయొచ్చు సార్ జనరల్ గా? అప్ అండ్ డౌన్ నెంబర్ 1 ఇస్ బ్రీతింగ్ అండి. బ్రీతింగ్ ఆల్వేస్ మీకు బ్రీత్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు యూఆర్ టేకింగ్ ఆక్సిజన్ ఇన్ టు యువర్ బాడీ కదా. ఈ ఆక్సిజన్ అనేది సపోజ్ మీరు ఫుడ్ తీసుకున్నారనుకోండి, ఫుడ్ లో ఉన్నటువంటి షుగర్ కంటెంట్ ని అది పక్కకు తీస్తుంది అనమాట. తీసేసి ఎనర్జీని ఇస్తుంది, మీకు సెల్స్ ఇస్తుంది అనమాట. సో అలా మీరు అది సెల్యులర్ రెస్పిరేటరీ సిస్టమ్ లో అట్లా చేస్తుంది. నార్మల్ గా మీకు ఫుడ్ తీసుకుంటే అది చేసేది. అదర్వైజ్ ఏంటంటే మీరు తీసుకున్నటువంటి ఈ ఆక్సిజన్ ఏదైతే లోపలికి మీరు బ్రీదింగ్ ద్వారా పంపిస్తున్నారో అది మీకు ఆటోమేటిక్ గా మీ సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సెల్స్ కి ఎనర్జీ ఇస్తుంది. సో మీకు అందుకే మీరు వినే ఉంటారు, చాలా మంది ఈవెన్ ఫుడ్ తీసుకోకుండా కూడా బ్రతికేస్తూ ఉంటారు కొంతమంది అక్కడక్కడ ఎక్కడో. మీరు యూ మస్ట్ హావ్ హర్డ్ అబౌట్ ఇట్, రైట్ కదా? మేబీ ఎర్త్ మీద మేబీ a dozen people or maybe 20-30, maybe less than 100 people ఉండొచ్చు ఫుడ్ లేకుండానే బ్రతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? దే జస్ట్ బ్రీత్ ఇన్ ఆక్సిజన్ ఇన్ టు దేర్ బాడీ. అంటే సో దే ఆర్ బ్రీతింగ్ ఇన్ ద ఎనర్జీ ఆల్సో. సో ద ఎనర్జీ దట్ ఈస్ అవుట్ సైడ్ ఆఫ్ అస్ మనకేం కనపడదు, కానీ ఇట్ హ్యాస్ ఎ కలర్ టు ఇట్. It has all the nutrients. It has some dance to it. So they can live with it. But we choose to have food. So we want to experience eating food, nurturing body with food. So we get energy from food. But there are people who are living without food also. సార్ ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు చాలా వరకు విన్నాను, అంటే ఎంతవరకు వాసన తెలియదు కానీ అమావాస్య టైంలో కానీ ఇంకేదో టైంలో కానీ అప్పుడు కొంచెం డల్ అవుతారు మానసికంగా అనేది, అది ఎంతవరకు సార్ వాస్తవం? అది ఎనర్జీస్ అనేవి కొంచెం స్లోగా ఉంటాయి అనేది అంటే ఎప్పుడు అండి? ఎప్పుడు? అమావాస్య సార్, అమావాస్యలప్పుడు కానీ ఇంకెప్పుడైనా సరే ఈ టైంలో కొంచెం ఎనర్జీస్ అనేసి కొంచెం డల్ గా ఉంటాయి అని విన్నాను సార్. అది అంటే కాలం అనేది ఎనర్జీస్ మీద ప్రభావం చూపిస్తుందా పర్టికులర్ డేస్ లో? అంటే మేబీ చూపించవచ్చు అండి. ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ స్పెసిఫికలీ. నేను ఎప్పుడైతే ఫీల్ అవ్వలేదు, కానీ ఉండొచ్చేమో, ఐ డోంట్ నో. ఎందుకంటే మనం ఒక ఇంటింటి పెట్టుకుని కూర్చున్నాం అనుకోండి, హౌ డస్ ఇట్ మ్యాటర్? ఏ రోజు ఎలా ఉన్నా మనకు ఏది కావాలో అది వస్తూనే ఉంటుంది. సో
సార్ ఇప్పుడు జనరల్ గా ఒక లెవెల్లో ఒక ఎనర్జీ మనకు చాలా ఎనర్జీగా ఫీల్ అయ్యి ఒక 6 months 7 months ఉండి చాలా ఒక వేలో జర్నీ చేస్తున్నప్పుడు సడన్ గా మళ్ళా ఒక 2 years బ్యాక్ వెళ్ళి మళ్ళీ గత జీవితం తోలక ఆ బ్యాడ్ మెమరీస్ అవన్నీ కూడా అందులో చిక్కుపోవడానికి, అంటే ముందుకెళ్ళి కొంత దూరం ప్రయాణించి మనం వెనక్కి వెళ్ళడాన్ని దాన్ని ఏమేమి ట్రీట్ చేస్తారు స్పిరిచువల్ గా? యా, సో మీకు ఆన్సర్ ఆ క్లాస్ లో చెప్తానండి నేను. జస్ట్ వెయిట్ ఫర్ దట్ క్లాస్. యుగో క్లాస్ లో సార్. ఇట్స్ వండర్ఫుల్ క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ కూడా ఆ క్లాస్ లో చెప్తాను. ఇందా చెప్పాను కదా, మీరు హ్యావ్ యూ నోటీస్డ్, మీకు ఒక లింక్, లెట్ మీ షేర్ దట్ లింక్ హియర్. సో మీకు చాట్ విండోలో ఒక లింక్ పోస్ట్ చేస్తానండి. ఆ లింక్ కి మీరు రిజిస్టర్ చేసుకోండి. సో సార్ చేసుకున్నాను సార్. ఈమెయిల్ ఐడి ఏదో ఫోన్ నెంబర్. హ్యావ్ యూ రిజిస్టర్డ్? రిజిస్టర్ చేస్తుంటే దానికి నేను పంపిస్తాను. ఓకే, సో బట్ లెట్ మీ ఆల్సో పేస్ట్ దట్ లింక్ హియర్ జస్ట్ ఇన్ కేస్. సో అంటే మనం ఆ బ్యాక్ వెనక్కి వెళ్ళడాన్ని మనం తెలుస్తుంది సార్. అంటే మనం ఏంటి పోగొట్టుకుంటున్నాము అనేది కంప్లీట్ గా మనకు అబ్జర్వ్ చేస్తుంటాం, కానీ మనం ఏమి చేయలేని పరిస్థితుల్లో మనం ఉంటాం సార్. అంటే ముందుకెళ్ళి కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తూ మనం అలాగా కిందకి వెళ్ళడాను అంటే ఫీల్ అనేది మనం బాధపడుతుంటాం. ఏదో మిస్ అవుతుంది, ఏదో ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనే విషయం అర్థమవుతుంది, బట్ ఏమీ చేయలేని పరిస్థితుల్లో అప్పుడు ఉంటాం సార్. జనరల్ గా అంటే నా పర్సనల్ ఫీలింగ్ సార్ అది. అంటే మీ ఒక్కరిదే కాదండి, చాలా మంది అదే ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర స్టక్ అయి ఉన్నారు అన్నమాట. సో ఆ పాయింట్ నుంచి ఎలా బయటకు రావాలనేది కూడా చెప్తాను నేను ఆ రోజు మీకు. ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ వేర్ పీపుల్ ఆర్ స్టక్. జనరల్ గా ఏంటంటే ఇంతకుముందు ఒక బుక్ సార్, జనరల్ గా ఏదైనా ఒక బుక్ చదివినా, ఇంకేదైనా చదివినా, ఒక స్పిరిచువల్ బుక్స్ వచ్చినా, ఒక కొటేషన్ వచ్చినా, ఏది వచ్చినా సరే ఒక ఇంట్రెస్ట్ గా వినేవాళ్ళం. అది ఇప్పుడు ఏంటంటే నాకు ఏంట్లే అది ఇది అంత ఒక విసిగిపోయినట్టు. ఇప్పుడు ఇకా టోల్ విన్నారు కదా సార్, మన ఇకా టోల్ ఈ బుక్స్ అన్ని ప్లస్ ఇంకా జనరల్ గా ఇలాంటి బుక్స్ అన్ని చదువుతుంటాం సార్. చాలా వండర్ఫుల్ గా ప్రతి పేజ్ కూడా ఒక ఆ రోజుకి సరిపోతుందిలే అంత ఫీల్ తో చదివేవాడు. ఏంటో ఆ బుక్స్ అంటే కూడా అయిపోయి మళ్ళీ ఓల్డ్ లైఫ్ లోకి వెళ్ళిపోతున్నానేమో, రొటీన్ లైఫ్ లోకి కొంచెం. అంటే దానికి ఏమంటారు, రొటీన్ ఒక ఆఫీస్కి వెళ్తే ఒక చిన్న టాస్క్ ఇచ్చినా సరే అంటే దాన్ని కంప్లీట్ ఫుల్ గా కాన్సన్ట్రేషన్ చేయకపోవడం, ఏదో మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్ తో ఉంటున్నాం సార్ జనరల్ గా. సో అదే మిమ్మల్ని పట్టి లాగేది, మీరు మిస్ అయిపోయేది, మీకున్నటువంటి ప్రిజన్ ఏదైతే ఉందో అదంతా ఒకే ఒకటి ఉంది. I think I'm creating a lot of enthusiasm within all of you. So just wait for the class. Innallu agaru kada in this also. Just wait for a few more days. Sure sir. So danlo ante meeru ఇప్పటి వరకు బోల్డ్ అని మెడిటేషన్ చేశారు, తర్వాత బుక్స్ చదివారు అందరూ, అయినా మీకు ఎక్కడ ఆ గైడెన్స్ అనేది ఎక్కడ స్పెసిఫిక్ గా ఎక్కడ రాయబడి ఉండదు. అంటే మీరు ఇదిగోండి ఇది చేసుకోండి ఎన్లైటన్మెంట్ వస్తుంది అని ఎక్కడ ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే ఇట్ ఈస్ వెరీ పర్సనల్ థింగ్ అన్నమాట. మీరు నథింగ్, మీరు అబ్సల్యూట్ గా మీరు రోజుకి ఒక 10 గంటలు మెడిటేషన్ చేయండి మీకు ఎన్లైటన్మెంట్ వస్తుంది అని ఎవరన్నా చెప్పారనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ అ స్టాండర్డ్, ఇంకేముంది ప్రతి ఒక్కళ్ళు అదే చేస్తారు కదా. అక్కడ దాకా ఎందుకు, మీరు హిమాలయాస్ లోకి వెళ్ళారనుకోండి, వాళ్ళు చేసే పని ఇదే రోజు, తిండి తింటారు లేకపోతే లేదో చెట్టు కింద కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళలో 100కి 99 మందికి ఎన్లైటన్మెంట్ రాదు, 99.9%. ఎందుకని సార్
అంటే మెడిటేషన్ లో మీకు ఎన్లైటన్మెంట్ అంటే మెడిటేషన్ అంటే మంచిదే. అంటే ఇట్ కెన్ పుట్ యూ ఆన్ పాత్. మెడిటేషన్ అనేది మీలోకి మీరు వెళ్ళడానికి, మిమ్మల్ని ఒక డైరెక్షన్ మార్చడానికి బాగా పనిచేస్తుంది. గ్రేస్ఫుల్ గా మీరు దీనిలోకి రావడానికి పనిచేస్తుంది. కానీ అక్కడ ఒకటి పట్టి లాగుతూ ఉంటుంది అన్నమాట. అలాగేదేంటో చెప్తాను నేను. సార్ ఒక పర్టికులర్ మెథడ్ ద్వారా మనం వెళ్ళగలమా? ఈ పర్టికులర్ ఈ పద్ధతిని ఫాలో అయితే ఇక్కడ చేరుతాము అనే పర్టికులర్ గా మెథడ్ ఏమైనా ఉంది సార్ జనరల్ గా? లేదు. ఎన్లైట్మెంట్ కి ఒక వే, ఈ వే అనేది లేదు సార్. దేర్ ఇస్ నో స్పెసిఫిక్ సార్. ఎన్లైట్మెంట్ పర్సన్ అనేది పర్సన్ అనేవాడు, ఇప్పుడు మీరు ఒక ఎన్లైట్మెంట్ పర్సన్ గా మీరు ఫీల్ అవుతున్నారు. ఆ ఎనర్జీస్ అన్ని కూడా మీరు ఫీల్ అవుతున్నారు. మీరు ఫీల్ అయినట్టే ఇంకో సార్ జనరల్ గా ఇంకో ఎన్లైట్మెంట్ పర్సన్ కూడా అలాగే ఫీల్ అవుతాడా? ఈక్వల్ గా ఉంటాయా వాళ్ళ వైబ్రేషన్స్? వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఫీల్ అవుతారా ఆ స్టేజ్ కి వెళ్ళినాక? ఆ స్టేజ్ కి ఎన్లైటన్మెంట్ వచ్చినప్పుడు సార్ ఆ స్టేజ్ లో ఆటోమేటిక్ గా మీరు న్యూ ఎనర్జీని ఫీల్ అవుతారు. సో వాళ్ళందరికీ ప్రతి ఒక్క ఎన్లైటెడ్ మాస్టర్, ప్రతి ఒక్కడు అంటే ఈ సృష్టిలో ఎన్లైటన్మెంట్ జరిగినటువంటి ప్రతి మాస్టర్ కూడా ఆ స్టేజ్ ని దాటి వెళ్ళవలసిందే. దాన్ని తప్పించుకోవడానికే లేదు. సృష్టిలో ఉన్నటువంటి ఎన్లైటెడ్ మాస్టర్స్ అందరూ కూడా ఆ స్టేజ్ లో బాగా ఇబ్బందులు పడిన వాళ్లే, కానీ దాటగలిగారు కాబట్టి వాళ్ళు ఎన్లైటెడ్ మాస్టర్స్ అయ్యారు. అయితే ఆ దాటం అనేది ప్రస్తుతం చాలా కష్టమైన పనే. మరి ఫ్యూచర్ లో ఏమన్నా కొద్దిగా దానికి మనం అందరం బాటలు వేస్తే కొంచెం ఏదన్నా తగ్గొచ్చేమో కష్టం అనేది. బట్ యా ప్రస్తుతానికి ఇట్స్ లైక్, ఎందుకంటే ద ప్రాబ్లమ్ ఈజ్ పీపుల్ డోంట్ వాంట్ టు లుక్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. They don't want to face themselves. Sir, it's a very difficult task. So, వేరే వాళ్ళ గురించి మాట్లాడమంటే మనం మాట్లాడాలి. ఎనర్జీ సార్ ఇప్పుడు ఎనర్జీ వ్యాంపైర్స్ అని చెప్పారు కదా సార్ క్లాస్, ఎనర్జీ వ్యాంపైర్స్ అని. ఎనర్జీ వ్యాంపైర్స్ అనేది ఒకసారి న్యూ ఎనర్జీ అనేది ఒకసారి ఆ స్టేజ్ కి వెళ్ళినాక ఎనర్జీ వ్యాంపైర్ ఆ వైరస్ అనేది అటాక్ అవుతుంది సార్. అంటే మరి ఉండదా ఎనర్జీ? మరి ఆ వ్యాంపైర్స్ మరి ఎవరు చుట్టుపక్కల ఉండరా? వీళ్ళకి ఏం చేయలేరా న్యూ ఎనర్జీ వచ్చిన వాళ్ళకి? ఉంటారు కానీ ఈ న్యూ ఎనర్జీ వచ్చిన వాళ్ళు ఎనర్జీ వ్యాంపైర్స్ వెంటనే కనిపెట్టేస్తారు. కనిపెట్టేసి వాళ్ళ అంటే వాళ్ళని అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళరు అన్నమాట. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో అంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ కారు. ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ అయినా ఇట్స్ టెంపరరీ అన్నమాట. అంటే ఇఫ్ దే జస్ట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఫర్ ఎ లిటిల్ బిట్, దే క్యాన్ ఫర్ ఎ లిటిల్ బిట్ అండ్ దెన్ దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. జనరల్ గా ఇప్పుడు ఏదైనా ఒక టీవీ చూస్తాం అనుకోండి, ఒక సినిమా చూస్తాను అనుకోండి, ఆ సినిమా 2.5 hours పిక్చర్ అనేది నాకు తెలియకుండా దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది సార్. చాలా 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 అంటే నేను అంటే మామూలుగా అయితే నేను నోటీస్ చేయలేను, కానీ ఆ మూవీ దానికి ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది సార్. అంటే ఆ మూవీకి దానికి నాకు తెలియకుండా జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆ మూవీ ద్వారా. లేదంటే ఇలా జస్ట్ అక్కడతో వదిలేకుండా ఆ మూవీ అని కాదు సార్, ఒక సిచ్యువేషన్ చూస్తాను, ఏదైనా చిన్న గొడవ చూస్తాను, ఒక సిచ్యువేషన్ చూస్తాను, లేదంటే ఒక పాజిటివ్ చూసిన నెగిటివ్ చూసినా సరే ఆ ఫీల్ అనేది
మన మైండ్ కి అంటే మన లోపల చేరకుండా బయట నుంచే చూడగలం సార్. అంటే ఓన్లీ చూసింది మనం లోపలికి తేకుండా బయట అక్కడతో విడిచిపెట్టి ఉండగలం సార్, కంప్లీట్ గా మన మైండ్ లోకి వెళ్ళకుండా. అది మీరు మాస్ కాన్షియస్ నుంచి కనుక డిస్కనెక్ట్ అయితే మీరు అప్పుడు వెళ్ళగలుగుతారు. మాస్ కాన్షియస్నెస్ నుంచి మీరు డిస్కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. మాస్ కాన్షియస్నెస్ అంటే సినిమాలు, టీవీలు, న్యూస్ పేపర్స్, బయట అదర్ పీపుల్స్ ఐడియాస్, సజెషన్స్, ఇవన్నీ కూడా మన మైండ్స్ ల్యాండ్స్కేప్ లో చాలా బిగ్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. ఇవన్నీ ఏం చేస్తాయంటే మన మైండ్ ని హిప్నటైజ్ చేస్తాయి అన్నమాట. సో ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా దే ఆర్ హిప్నటైజ్డ్ బై దిస్ మాస్ కాన్షియస్నెస్. ఆ గ్రిడ్ కి అనుసంధానించబడి ఉంటాం మనం. సో we are naturally under the influence of this mass consciousness grid. However, మీరు న్యూ ఎనర్జీ అనేది కనుక ఎప్పుడైతే మీకు వస్తుందో, you will be out of the influence of this mass consciousness. So enlightenment lo you will be freed from the influence of mass consciousness. సార్ మీరు ఆ ఈకో క్లాస్ అనేది కొంచెం అంటే అంత ఎర్లీగా చెప్తే మాకు అంత దీనిగా ఉంది సార్, ఉత్సాహంగా ఉంది సార్, వినాలని మాకు ఉంది సార్. అంటే అది ఒక స్పెసిఫిక్ క్లాస్ అంటే ఒక స్పెసిఫిక్ టైంలో చెప్పాలనే ఇది కూడా ఏం లేదండి. ఎందుకంటే ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ విత్ ఇన్ యూ, సో యు ఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్. సో సో నేను చెప్పేది ఏంటంటే మీకు కొంత క్లారిటీని ఇస్తుంది అనమాట అది. సో యా, ఇట్స్ అంటే యు ఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్ అనమాట బై అటెండింగ్ ఇట్ నౌ ఆర్ ఆఫ్టర్ 6 months or 3 months. మీరు పోయేదేం లేదన్నమాట అది. సో కాకపోతే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అది ఆ క్లాస్ అంటే. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యూర్ వెల్కమ్. సార్ ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ సార్. చెప్పండి. ఈ న్యూ ఎనర్జీ అనేది చూజ్ చేసుకుంటుందా సార్ హ్యూమన్స్ ని? అంటే ఎవరినైనా చూజ్ చేసుకుంటుందా, అదర్వైజ్ ఇది ఎవరికైనా సరే అవైలబుల్ గా ఉంటుందా సార్? ప్రస్తుతానికి అందరికి అవైలబిలిటీలో లేదండి ఇది. న్యూ ఎనర్జీ అంటే న్యూ ఎనర్జీ అనేది అది చూస్ చేసుకోదు, మనం చేసే దాన్ని బట్టి మనకు వస్తుంది అన్నమాట. సో అది వన్ ఆఫ్ ది హోల్స్ ప్యాషన్స్ ఈ టైంలో. న్యూ ఎనర్జీ అనేది మనకి న్యూ ఎనర్జీ అనే దాన్ని క్రియేట్ చేయడం అనేది సోల్ కి ఒక ప్యాషన్ అన్నమాట. సో ఎస్పెషల్లీ ఇన్ దిస్ లైఫ్ టైం ఇట్స్ an energy because it is a combination of consciousness and energy. Kabatti that's the passion of the soul. So ఓకే సార్. ఓకే, ఒక క్వశ్చన్ అడిగారండి ఏంటంటే, ఒక ఎన్లైటన్ మాస్టర్ వేరే అతనికి హీలింగ్ చేసి ఎన్లైటన్మెంట్ చెప్పించగలరా? That's the question somebody asked. It is just impossible for any person to completely heal another person and enlighten them, because ఎందుకంటే ఎవరి ఇష్యూస్ మీద వాళ్ళే వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒకళ్ళు ఇంకొకళ్ళని ఎన్లైటన్ చేయలేరు. అంటే ఒక అండర్స్టాండింగ్ ఇచ్చి ఒక దారి అట్లా చూపించగలుగుతారు అంతే తప్ప ఆ దారిలో నడవడం అనేది మీరే చేయాలి కదా. అది హలో, చెప్పండి. నమస్కారం సార్, నా పేరు రామరెడ్డి. సో నమస్కారం సార్. నేను ఒరిజినల్ ఉంటాను మీకు దగ్గరే. సో మేబీ ఇఫ్ పాసిబుల్
if we can meet sometime. So Yeah, నేను యాక్చువల్గా ఈ మెడిటేషన్ పాత్రలకి జస్ట్ రీసెంట్ గా వచ్చాను 3 months. okay. సో ఫస్ట్ ఈ వీడియో యాక్చువల్గా ఇది మన ఈ పిరమిడ్ ఛానల్ దీంట్లో చూసాను అనమాట. Oh, I So, see. Okay. దెన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ ఆల్ యువర్ వీడియోస్. Thank So, you. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ నో వాట్ ఐ నీడ్ టు ఆస్క్, బట్ ఆల్ యువర్ వీడియోస్. Yeah. సో ఇప్పుడు న్యూ ఎనర్జీ అన్నారు కదా, హౌ టు గెట్ న్యూ ఎనర్జీ? సో అంటే మీరు ఆల్రెడీ ఆన్సర్ చేసినట్టుంది అది. సో మనము వీ నీడ్ టు డూ మెడిటేషన్ టు గెట్ న్యూ ఎనర్జీ, ఆర్ సో జస్ట్ డూ మెడిటేషన్ యూ విల్ గెట్ న్యూ ఎనర్జీ, లేకపోతే న్యూ ఎనర్జీ రావాలంటే సపరేట్ గా ఏమన్నా చేయాలన్నా? అంటే న్యూ ఎనర్జీ అనే మెడిటేషన్ లో మీకు మోస్ట్లీ ఓల్డ్ ఎనర్జీనే వస్తూ ఉంటుందండి. ఓకే. అంటే డైరెక్ట్ గా ఆన్సర్ చేయాలండి క్వశ్చన్ కి. సో ద కాస్మిక్ ఎనర్జీ దట్స్ ఆల్ అరౌండ్ అస్ కదా, మన ఉన్నది అదే వస్తుంది కదా మెడిటేషన్ లో ఉంది. సో న్యూ ఎనర్జీ అనేది మనలోనే ఇన్వోక్ అవుతుందండి, మన లోపలే. సో అది మనకి ఎన్లైటన్మెంట్ లో అవైలబిలిటీలోకి వస్తుందండి. ఓకే. సో మనం when we get there, అక్కడికి వెళ్ళినప్పుడు మనకి అది ఆటోమేటిక్ గా మనకి అవైలబిలిటీలోకి వస్తుంది అనమాట, మన బాడీలోకి వస్తుంది. సో ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్ సార్, ఈ ఎన్లైటన్మెంట్ కి వెళ్ళేటప్పుడు యూ హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని మీ వీడియోలో విన్నాను నేను. బట్ వన్ హూ ఈస్ లీడింగ్ కంఫర్టబుల్ లైఫ్, సో ఇఫ్ దే కమ్ టు మెడిటేషన్, వై దే వాంట్ టు ఫేస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్? yeah, exactly. Why అండి? So you can delay it. So I see. Okay. you can ignore it and you can delay it. So అట్లంటారా? but what happens is when you ignore it, it will come back to you again after a few years. I see. Okay. అదే మిమ్మల్ని వదలదు అది వస్తుంది. అంటే నేనేది ఏంటంటే కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేసేటప్పుడు, సో వై దే వాంట్ టు ఇన్వైట్ ప్రాబ్లమ్స్? ఆల్రెడీ దే మైట్ హ్యావ్ ఫేస్డ్ ప్రాబ్లమ్స్ అండ్ దే సెటిల్డ్ ఇన్ ద లైఫ్. Yeah. Then if they want to go for meditation for peaceful life, why they want to invite all again problems? Yeah, why? Yeah, it's not necessary and it's not necessary. You know, if they're leading a comfortable life and then if they just want to meditate, that is fine, you know, they can lead the life. But the thing is, you know, the more they delay it, you know, it just takes time. అంటే ఇంకొంచెం స్ట్రక్ అవుతారేమో అనిపిస్తుంది. ఇట్స్ ఓకే, ఐ మీన్, సో దే డోంట్ హ్యావ్ టు, బట్ దెన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు దెమ్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ ఎయిదర్ ఇన్ దిస్ లైఫ్ ఆర్ ఇన్ ద నెక్స్ట్ లైఫ్. అది వదిలేదు కాదు, చేతిలో ఏం లేదన్నట్టు. సో దెన్ దిస్ ఎన్లైటన్మెంట్ ఇట్ విల్ కమ్ ఆటోమేటిక్లీ, ఆర్ సో అట్ సమ్ పాయింట్ వీ నీడ్ టు గో ఫర్ ఎన్లైటన్మెంట్? Enlightenment is a natural process and it is not in our hands. Enlightenment is triggered by your spirit, by your soul. Enlightenment does not happen through any practice. It doesn't happen through meditation. But however, meditation helps కొంతవరకు మీకు ఎన్లైటన్మెంట్ లోకి రావడానికి, ఆ పాత్ ని చేంజ్ చేయడానికి, మీకు రెగ్యులర్ గా ఉండేటువంటి లైఫ్ పాత్ ని చేంజ్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. అయితే మీరు అసలు ఎన్లైటన్మెంట్ చాయిస్ చేసుకోకుండా కూడా ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ సూనర్ ఆర్ లేటర్, either in this lifetime or in future lives, everybody on the planet will be enlightened sooner or later. So, yeah. So therefore, it's your choice whether you want to go through it now or in the next lifetime. It's all up to the individual.
But we need to select that we need to go for the enlightenment అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలంటారా, లేకపోతే సెలెక్ట్ చేసుకొని then we need to go choose that path or? No, when the time comes, మీకు automatic గా energies అనేవి they'll start acting in your life. So at that point you can either procrastinate or you can choose to go through it. Okay, sir. I have a few more questions if you have time. Otherwise, This whole time is for questions and answers. Go ahead. No. I because of maybe waiting or so I can ask few more questions. This healing అనేది actual గా I saw some videos and మన other videos మన PMC channel అట్లా. Okay. They were channeling and healing someone and I heard and so that someone healed for other person and through channeling or something. ఈ ఛానలింగ్ ఒకటి హీలింగ్ ఒకటి, సో ఈ రెండు చేయొచ్చా? Channeling may be possible, and though I have never experienced a direct channeling, direct connection with energies, but however I have experienced something else. Kani healing అనేది మాత్రం it's in my opinion it's only superficial if you do it. The actual healing is supposed to come from within it. So the energy for complete body rejuvenation and healing should come from within the human being itself, ఎందుకంటే ఆ capability మనకుంది కాబట్టి. అంటే హెల్త్ ఇష్యూస్ అవి ఉన్నప్పుడు హీలింగ్ చేసుకోవడం అనేది విత్ ఇన్ హౌ వీ కెన్ హీల్ అవర్ సెల్ఫ్ అండ్ సో బై డూయింగ్ మెడిటేషన్ ఆర్ హౌ? లాట్ ఆఫ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దట్ వీడియో అండి. ఒకటి ఉంది టెక్నాలజీ ఫర్ ద హ్యూమన్ బాడీ అని నేను వీడియో చేశాను ఉంది. టెక్నాలజీ ఫర్ హ్యూమన్, యా ఆ లింక్ పోస్ట్ చేస్తానండి ఇక్కడ చాట్ లో పోస్ట్ చేస్తాను. ఓకే ప్లీజ్. అదిగోండి లింక్ పోస్ట్ చేస్తాను కదా. సార్ ఇంకొకటి, ఇప్పుడు కొన్ని వీడియోస్ చూసాను నేను, ఈ సిరియన్ మాస్టర్స్ ఛానలింగ్ అండ్ ఆల్ అండ్ సమ్వన్ ఇస్ టాకింగ్ సో దిస్ సిరియన్ స్టార్స్ అండ్ ఆల్ అండ్ సో sending all this energies and you want to comment on this? I don't want to comment on this, and but just I get such a kick out of those things, really. So I mean there is no being who is grander than human being, the entire creation. So the Syrians, and we can create anything we want. I can say somebody else tomorrow. So if people want to get involved into those mass consciousness debates, let them do it, but we don't have to. Oh, I see. So I heard this foundation, something federation, they are doing something, they are sending energies. I don't know. Yeah. What a drama, huh? Yeah, Galactic Federation. So no, so there may be some lower energy beings trying to pose themselves as Galactic Federation. They are a team of 5, team of 10. We come and you put in your energies. We teach them band, F band, all this nonsense. Let them enjoy the drama. So, but we don't have to get involved in those things. Yeah. Right. So, in case if there is an order of the archangels and everybody,
let them do whatever they are doing, so we don't have to worry about them, and we don't have to get involved with them. ఎందుకంటే so see, they are looking at us as to how we are doing our ascension or enlightenment, or how we are coming out of our own mess. So they are waiting on us. Kabatti, we don't have to go to them. So we don't have to go and maybe involve ourselves in all those things. Awesome. Yeah. It's not needed, and it's just a drama, and we don't have to invite the drama into our life. Right. I think I'm expecting clear path from you, sir, where to start, and then because this one, after listening so many videos, we are so much confused, and so the problem is, okay, if you have this, what is that, pyramid, and then you will get 3 times energy. Maybe we will get 3 times energy. I don't know, but so do we need to do? Technically, I'm going to give you some hint here. See, after మనం ఈ భూమి మీద తీసుకున్న తర్వాత, భూమి మీద బర్త్ తీసుకోవటం ఇట్సెల్ఫ్ ఈజ్ మీకు ఈ భూమి మీద బర్త్ తీసుకోవటం అనేదే చాలా అత్యద్భుతమైన ప్రక్రియ అన్నమాట. అంటే మనం ఎంతో మ్యాజికల్ బీయింగ్స్ అయితే తప్ప మనం ఈ భూమి మీద బర్త్ తీసుకోలేము. మనకి అన్కాన్షియస్నెస్ ఉన్నప్పుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ చిన్న చిన్న వాటిని మళ్ళీ మనం పట్టుకుని వేలాడడంలో ఏముంది? సో దర్ ఇస్ నో యూస్. అంటే ఈ చిన్నవి చేస్తేనే మీరు ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని బోల్డ్ అని చెప్తూ ఉంటారు. మనకి న్యూ ఏజ్ సర్కిల్స్ లో ఎలా ఉంటుందంటే, you have to do a lot of meditation, you have to spread meditation, you have to swajayal. There's so much of drama that goes on in these new age circles. Ani people have no clue, no guidance whatsoever for evolution. అంటే ఆధ్యాత్మిక ఉన్నతికి కావాల్సినటువంటి ఒక గైడెన్సే లేదు న్యూ ఏజ్ సర్కిల్స్ లో. న్యూ ఏజ్ సర్కిల్స్ లో అందరూ, మీరు యూ టేక్ ఎనీ న్యూ ఏజ్ కల్ట్ గ్రూప్, ఎనీవన్, ఎనీథింగ్, ఎక్కడ కూడా మీకు ప్రాపర్ గైడెన్సే దొరకదు. మీకు ప్రాపర్ గైడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్, అంతే కదండి. సో మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారనుకోండి, దెన్ యూ నో వాట్ పాత్ ఈజ్. అంటే ఈ గైడెన్స్ అనేది ఏమిటి అసలు అనే దానికి మీకు అదొక అర్థం కావాలి అంటే మీరు దాని ఎక్స్పీరియన్స్ అయితే దెన్ యూ విల్ నో ఇట్ కదా. సో ఆ గైడెన్స్ అనేది నేను మీకు ఆ రోజు క్లాస్ లో ఇస్తాను. మీరు రిజిస్టర్ చేసుకున్నారండి ఆ క్లాస్ కి? చేస్తాను సార్, అదే ఫామ్ చూసాను ఈ రోజు. చేస్తే నేను ఆ రోజు ఆ కీ ఏంటో చెప్తాను. I think I'm actually creating a lot of enthusiasm in all of you. Thank you. Yeah, let's wait for that. Yeah. Already asked questions. I want to give a chance to other people. Okay, sir. Thank you. Reddy garu మీరు చెప్పండి. సార్ జనరల్ గా మనకి ఏంటంటే ప్రపంచ స్థాయిలో చాలా మంది మేధావులు ఉంటారు, ఇంకా పొలిటీషియన్స్ ఉంటారు. అంటే ఈ తల తీసి ఆ తలకి మార్చే తెలివితేటలు, అన్ని తెలివితేటలు, అంత మెమొరీ అంత ఉన్న వాళ్ళు ఈ ఎన్లైట్మెంట్ అనే వర్డ్ కూడా కనీసం చెప్పడానికి ఇష్టపెట్టుకోరు జనరల్ గా. అంటే ఆ తెలివితేటలు అంటే ఆ వాళ్ళతో కంపేర్ చేస్తే అసలు మనం ఏం కావాలి సార్. అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు ఈ థాట్ కూడా రాదు, ఈ స్పిరిచువల్ అని ఎన్లైట్మెంట్ అని ఎందుకు రాదు సార్ జనరల్ గా? అంటే వాళ్ళు అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ లో ఉన్నారండి. దే ఆర్ నాట్ ఇంటూ ఇన్వర్డ్ ఎక్స్ప్రెషన్ యెట్. ఇంకా రాలేదు, వస్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఈ ఇంకో 10-20 ఏళ్ళు ఆగాకో లేదంటే నెక్స్ట్ లైఫ్ టైమ్ లోనే ఎప్పుడు వస్తారు.
వాళ్ళ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ లో మనం కూడా ఉండుంటాం ఎప్పుడో ప్రీవియస్ లైఫ్స్ లో. సో వాట్ దట్ మీన్స్ ఇస్, మీరు వన్స్ యూ కమ్ ఇన్ స్పిరిచువాలిటీ అంటేనే యు ఆర్ మోర్ ఇవాల్వ్డ్ దాన్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఈ భూమి మీద మీకు అబండెన్స్ గానీ పవర్ గానీ ఇవన్నీ టెంపరీ. సో వన్స్ యూ లీవ్ దిస్ లైఫ్ టైమ్, what happens to the power that you had once? What happens to the abundance that you had once? It's all an illusion. కింద అయిపోతుంది కదా, ఏం ఉండదు. Power is an illusion. Abundance is an illusion. Your controlling is an illusion. You cannot continue all of this for a long time. They are gone. Once you leave this planet, they are gone. Hitler, Adolf Hitler, such a controlling entity. What happened to him? It's gone. అవును సార్. ఇంకెవరున్నారు బాగా డబ్బున్నారు చచ్చిపోయినట్లు? సో వాళ్ళు పోయిన తర్వాత ఏమవుతుంది? నథింగ్. జస్ట్ అన్ ఇల్యూషన్. మేబీ భూమి మీద బతుకున్నంతసేపు మంచి కారులో తిరగచ్చు, మంచి ఇళ్లలో ఉండొచ్చు, కానీ దాని సాటిస్ఫాక్షన్ అంతవరకే ఉంటుంది. యూ విల్ నాట్ హ్యావ్ ఎ డీప్ ఇన్నర్ సాటిస్ఫాక్షన్ వితౌట్ స్పిరిచువాలిటీ కదా. సో ఒకసారి ఇందులో ఈ థాట్స్ లో వచ్చినట్టయితే మనం చెప్పండి సార్, ఒకసారి ఇందులో మనం వచ్చినట్టయితే స్పిరిచువాలిటీ వచ్చాము అనుకుంటే మళ్ళా ఒక 5 years 6 years ఎందుకు పొరపాటు చేసుకోవడం విడిచిపెట్టే ఒక 6 years తర్వాత మళ్ళా సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది సార్. మళ్ళీ స్పిరిచువాలిటీకి వెళ్తామా? ఎందుకు తలకే నొప్పి, ఏంటి కన్ఫ్యూజ్ గా ఉంది అదే సార్, ఉన్న తెలివితేటలు ఎందుకు పాడు చేసుకోవడం, ఉన్న ప్రాణాన్ని దొక్కు పెట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు శుభ్రంగా వెళ్ళిపోతే 3 పూటలు తిండి దొరుకుతుంది కదా, హ్యాపీగా ఉంది కదా, ఎందుకు అన్ని టైంలో 3 years పోయినాక 4 years పోయినాక వాళ్ళు ఎందుకో అటువైపు పుస్తకం కనబడుతుంది, ఒక ఇంటర్నెట్ లో ఏదో ఒక వీడియో కనిపిస్తుంది, మళ్ళీ ఏదో ఒక పని కనిపిస్తుంటాయి కదా సార్. ఎందుకు సార్ మనకి వద్దు అనుకునే దాన్ని కూడా ఎందుకు అంటుకుంటది? సర్కిల్ అన్నమాట. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మిమ్మల్ని హిట్ అయింది అనుకోండి, మీరు వంగలేదు అనుకోండి, మళ్ళీ కిందకి వచ్చి ఇక్కడ కొడుతుంది అనమాట. మళ్ళీ అక్కడ వంగలేదు అనుకోండి, మళ్ళీ పైకి వచ్చి కొడుతుంది. అట్లా ఉంటుంది అనమాట సర్కిల్. అంటే ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ కి ఇట్ కమ్స్ టు యూ. యాక్చువల్ గా నేను 2008 లో నేను కొన్ని బుక్స్ చదివాను సార్. అప్పుడు ఓకే భలే ఉండేది సార్. అప్పుడు ఏంటంటే ఒక విధమైన లోకల్ ఉండేవారు సార్. తర్వాత ఎందుకో అది మిస్ అయింది సార్. ఒక 5-6 years మిస్ అయింది. మళ్ళీ స్పిరిచువాలిటీ అని, బుద్ధుడి కొటేషన్స్ అని, అవన్నీ వీడియోస్ అని, అవన్నీ ఈ బుక్స్ అని, ఈ కోటల్ బుక్స్ అని, రకరకాల బుక్స్ అన్ని చూసాను సార్ జనరల్ గా. ఎందుకు ఎంత హ్యాపీగా ఎందుకు మనం నచ్చినట్టు ఉండొచ్చు కదా అన్నా సరే, ఎక్కడో మనసు మాత్రం అటువైపు అవుతుంటది సార్. కారణం ఏంటో అర్థం కాదు, ఎవరితో చెప్పుకోలేను. ఇప్పుడు నా ఏజ్ 36 సార్. యాక్చువల్ గా 36 years. మా ఆవిడతో కూడా డిస్కస్ చేసుకోవాలి టాపిక్. ఏంటండి ముసలి ఎందుకంటే మీకు అన్ని పనికి మన విషయాలన్నీ బొట్టలో పెట్టుకుంటారు, 60+ 70+ అయితే మీరు చూసుకోండి. ఫ్రెండ్స్ తో మేము ఫ్రెండ్స్ సరదాగా పార్టీ చేసుకున్నప్పుడు కూడా, మేము డ్రింక్ చేసుకున్నప్పుడు, పార్టీ చేసుకున్నప్పుడు కూడా టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పెట్టినా సరే నన్ను ఒక్కొక్క అంటే వాళ్ళతో కంపేర్ చేస్తారంటే ఈ టాపిక్ అనేది కరెక్ట్ కాదేమో. వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చినా సరే వాళ్ళు వేసుకుంటారు సార్. ఏంట్రా నీకు పని పట్టలేను అనుకుని డిఫరెంట్ గా అనమాట. అంటే ఎవరితో చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో, ఎవరైనా సరిగ్గా ఫ్రెండ్ ఉంటే బాగున్నాయి, ఆడితో షేర్ చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది సార్. సార్ అది ఎందుకు అంటే మీరు ఇది కామన్ గా చాలా మందికి స్పిరిచువాలిటీలో వచ్చే ఉన్న వాళ్ళందరికీ ఉండేటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్ ఇదే. ఏంటంటే వాళ్ళు బాగానే ఉన్నారు కదా, వాళ్ళందరికీ లేదు ఈ గొడవ, నాకే ఏంటి, నాకేదు ఈ స్పిరిచువాలిటీలోకి వెళ్ళాలనిపిస్తుంది, అసలు దీని సంగతి ఏంటి అనేది చాలా మందికి ఉండే క్వశ్చన్. బట్ ఇక్కడ జరిగేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ వెరీ ఇండివిజువలిస్టిక్ ప్రాసెస్. అంటే పర్సనల్ ప్రాసెస్ అన్నమాట ఇది జరిగేది. మనం ట్రిక్ చేసేది కాదు. మనం ట్రిక్ చేసేది అయితే మనం కంట్రోల్ చేయొచ్చు దాన్ని. మనం ఆ బార్ చివరికి పెట్టేసి మేక్ ఇట్ హ్యాపెన్ అట్ 80 అని కొట్టచ్చు.
సార్ ఆర్ మేక్ ఇట్ హ్యాపెన్ ఆఫ్టర్ ఐ లీవ్ అని. కానీ కంట్రోల్ మన చేతిలో ఉండదు. సో దీన్ని ఇనిషియేట్ చేసేదే మన డివైన్, మన సోల్ అన్నమాట. సార్ మనం చేయాల్సిందల్లా అలౌ చేయటం అంతే, అంతకుమించి మనం ఏం చేయలేం. యా సార్ జనరల్ గా ఈ స్పిరిచువాలిటీ ప్రాసెస్ లో వచ్చినప్పుడు మన వల్ల ఏమైనా మన ఫ్యామిలీ సఫర్ అయ్యే అవకాశం ఉందా? మన ప్రవర్తనకి, మన బిహేవియర్ కి, అంటే వాళ్ళు ఏమైనా నొచ్చుకునే విధంగా మనం తయారవుతామా అనేది ఒక డౌట్ సార్. అంటే అనిపిస్తుందేమో, నాకు అనిపిస్తుంది వాళ్ళు యా ఎనర్జీస్ డిఫరెంట్ గా అంటే పట్టించుకోవట్లేదు ఏంటి ఈ ప్రపంచం. యా ఎనర్జీస్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. స్పిరిచువాలిటీలోకి వచ్చి ఎన్లైటన్మెంట్ లోకి వెళ్ళేటప్పుడు చాలా కష్టంగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే మీ ఎనర్జీస్ అన్ని మారుతూ ఉంటాయి, మీ పక్క వాళ్ళ ఎనర్జీస్ కి మ్యాచ్ కావు, కాబట్టి కొంత ఫ్రిక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. సార్ దీనికి యాక్చువల్ గా ఈ స్పిరిచువాలిటీ ప్రాసెస్ అనేది ఒక ఏజ్ అంటే 40, జనరల్ గా 40+, 50+, లేకపోతే 60+ అనేది ఈ జనరల్ గా ఎక్కువగా అనేది ఏ ఏజ్ లో జరగస్తారు? జనరల్ గా 6 ఏళ్ల నుంచి జరగదు సార్. బట్ మనం ప్రొక్రాస్టినేట్ చేస్తాం 6, 10, 20, 30, 40, ఇట్ డిపెండ్స్. ఒక స్పెసిఫిక్ ఇదంటే ఏం లేదు. సో బట్ వి వెయిట్ అంటిల్ అట్లీస్ట్ 40, I would say. 40 సార్. అంటిల్ అబౌట్ 35-40 వరకు మనం వెయిట్ చేస్తాం. బట్ ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆగదు అది. సార్ వెయిట్ చేయడం అనేది మన కాన్షియస్ గా మనం వెయిట్ చేస్తామా, లేదంటే మనకు కావాలంటే ఆటోమేటిక్ గా జరిగేదా? అంటే ఆటోమేటిక్ గా మనం ఏంటంటే అప్పుడప్పుడు అది ఆ సర్కిల్ లో కొడుతున్నప్పుడల్లా కొంచెం కొంచెం డిలే చేసుకుంటూ వస్తాం, వద్దే అనుకుంటూ. కానీ మీరు 35-40 అరౌండ్ 40కి వచ్చేటప్పుడు ఇంకా లాగేస్తుంది అది. సార్ అది అందరికీ జరగాల్సిందే, అది కొంతమందికి లేట్ గా అవుతుంది, కొంతమంది ముందు అవుతుంది, అట్లా డిపెండ్స్. సార్ సార్ థ్యాంక్ యూ సార్. యా నో ప్రాబ్లం. రామ్ గారు చెప్పండి. సార్ స్మాల్ క్వశ్చన్ సార్. ఈ మెడిటేషన్ లైక్ వచ్చినప్పుడు దెన్ వీ నీడ్ టు ఫాలో ఎనీ ఫుడ్ రిస్ట్రిక్షన్స్, ఎందుకంటే చాలా మంది చాలా చెప్తుంటారు. సో దెన్ ఈవెన్ ఓకే ఇప్పుడు ఫ్యామిలీలో 5 members ఉంటే ఓకే ఇఫ్ ఐ స్టాప్ నాన్ వెజ్ బట్ దే విల్ కుక్ ఆన్ సేమ్ వెసల్స్, బట్ పీపుల్ ఆర్ సేయింగ్ హే యూ షుడ్ నాట్ యూజ్ దోస్ వెసల్స్ అట్ ఆల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. నో రూల్స్ అండ్ లాస్ అండి. That includes your food also. Okay. But at some point, once you get into enlightenment, you may realize that the dense food is not suiting your body. Mm-hmm. So at that point, you can release it from you. But it doesn't stop you from coming into enlightenment. So I see. Even if we eat non-veg and then we start doing meditation, it will not stop you, right? So nothing happens, sir. So even drinking also, you don't even have to stop drinking or smoking. Aవేవి enlightenment కి అవేవి అడ్డు కాదు. Okay. Okay, thank you, sir. No problem. And I know in a lot of New Age circles, they advertise about vegetarianism, all that kind of stuff. But yeah, because we are eating, but we are not killing. Even I don't know, but even I don't know. అంటే మీకు కాన్షియస్ గా ఇంట్యూటివ్ గా మానేయాలనిపించింది అనుకోండి, యూ కెన్ డూ ఇట్. బట్ బలవంతంగా మానేశారు అనుకోండి, అట్ సమ్ పాయింట్ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ మీకు లాగుతా ఉంటుంది కదా మనకి మళ్ళీ. అది మంచిది కాదు అంటున్నాను నేను. సో అంటే న్యాచురల్ గా జరిగేది మీకు కరెక్ట్ అన్నమాట. న్యాచురల్ గా ఇప్పుడు నాకు ఈ రోజు యాక్చువల్ గా నాన్ వెజిటేరియన్ వదిలేయాలనిపించింది అనుకోండి, వదిలేయండి. సో దట్స్ న్యాచురల్. అలా కాకుండా ఎవరు రూల్ లా కాబట్టి నేను కూడా చేయాలి అని చేస్తే అది మీకు మీ నుంచి పూర్తిగా పోదు అనమాట. దట్స్ నాట్ న్యాచురల్. థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం. సో శారదాదేవి గారు చెప్పండి. సార్ నమస్తే.
Good evening. నమస్తే అండి. Thank you. Sir, your session is so nice, sir. So mesmerizing. Very interesting to hear. చాలా బాగుందండి క్లాస్. I want to learn more and more. And ఇన్నర్ జర్నీ అంటే ఏమంటే ఒక తర్వాత క్లాస్ చెప్తానని అన్నారు. చెప్తానండి. షూర్ సార్. న్యూ ఏజ్ ఈ వీడియోస్ అన్ని వినేసరికి మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది సార్. ఏది చేయాలో ఎలా చేయాలో సంకల్పాలేమో ఒక చోట పెట్టుకోవచ్చు అంటారు, ఒక చోట పెట్టుకోవద్దు అంటారు. ఆ ఇమాజినేషన్ అంతా మనం క్రియేట్ చేస్తే దట్ ఈస్ వన్ ఆఫ్ డూయింగ్ మెడిటేషన్. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, అంటే నా ఫీలింగ్ అన్నమాట. విజువలైజేషన్, ఇమాజినేషన్ అన్ని చేస్తే అది దట్ ఈస్ నాట్ మెడిటేషన్ కదా. పర్సనల్ గా మనం ఇన్వాల్వ్ అయి చేస్తుంది వాట్ వి ఫీల్, వాట్ వి ఎక్స్పీరియన్స్ ఇస్ ద మెడిటేషన్. వాట్ డు యు గెట్ దట్ ఈస్ అప్ టు యు. సార్ జస్ట్ చెప్పండి సార్, నాకు తెలియదు, నాకు అట్లా అనిపించింది. అంటే ఎందుకు చెప్తారు మరి ఇమాజినేషన్, విజువలైజేషన్? అంటే ఇమాజినేషన్, విజువలైజేషన్స్ అనేవి మనకి వాట్ ఈస్ ఇట్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ లో చెప్తారు కదా. సో లా ఆఫ్ అట్రాక్షన్ లో మీకు ఇమాజినేషన్ అండ్ విజువలైజేషన్ ఎన్ని చెప్పినా కూడా చాలా మందికి వర్క్ అవ్వవి. ఎందుకు వర్క్ అవ్వంటే ఇట్స్ నాట్ కమింగ్ ఫ్రమ్ డీప్ విత్ ఇన్. సూపర్ఫిషియలీ దే ఆర్ డూయింగ్ ఇట్ అన్నమాట. పై చేస్తూ ఉంటారు కదా, అందువల్ల అవి వర్కౌట్ కావు. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ డీప్ విత్ ఇన్. అంటే ప్యాషన్ వితౌట్ ఫీలింగ్ ఆటోమేటిక్. రైట్. అంటే నాకు వచ్చిన థాట్ కరెక్టా కాదా అని అడిగానండి. సో నేను సంకల్పం లేకుండానే చేద్దామని డిసైడ్ అయిపోయాను. అంటే ఈ వీడియోస్ అన్ని వింటున్నప్పుడు ఇది కరెక్టా, నాది కరెక్టా అనేది డౌట్ వచ్చిందండి. అందుకని అడుగుదామని అడిగాను. వాట్ ఎవర్ ఇట్ మే బి, లెట్ ఇట్ కమ్. ఏది వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడం. అవునండి. థ్యాంక్ యూ. యువర్ సెషన్ ఇస్ సో నైస్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ హలో. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి. మీతో మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఈ రోజు మాట్లాడుతున్నాను. సార్ శారదా భవాని, నేను ఇద్దరం సిస్టర్స్ సార్. నేను తన ద్వారానే మీ వీడియోస్ చూడడం స్టార్ట్ చేసినాను సార్. ఈ వీడియోస్ చూస్తున్నప్పటి నుంచి అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది అంతా, లోపల నుంచి ఎందుకు ఇంత టెన్షన్, ఎందుకు భయము అనేవి ఎంత చేసినా ఏ బుక్స్ చదివినా అర్థం కాకపోయేది సార్. కానీ మీ వీడియోస్ చూసినప్పటి నుంచి చాలా రిలీఫ్ గా అవుతున్నాం సార్. కొన్ని చిన్న డౌట్స్ ఉన్నాయి సార్. నేను చాలా రోజుల నుంచి చాలా బాగా, అంటే నాకు ఇంకా ఏం డౌట్స్ లేవు, నేను చాలా ఆనందంగా ఉన్నాను అనే ఫీలింగ్ ఉంటుంది సార్. కానీ ఒక్కొక్కసారి అంటే మాది జాయింట్ ఫ్యామిలీ సార్, మేము 17 మెంబర్స్. నేను ఎక్కువ మెడిటేషన్ చేయను సార్. నాకు చేయాలనిపించినప్పుడే కూర్చొని చేస్తాను రిలీఫ్ కోసము. ఇప్పుడు నేను ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఎంతో ఎనర్జీగా, ఇంకా నా అంత ఎనర్జీ ఇంకా ఎవ్వరు లేరు అన్నట్టు చాలా ఎనర్జీగా పనులు చేసుకుంటాను సార్. కానీ ఆ టైంలోనే ఎనర్జీ అంతా లాగేసినట్టు ఇంకా నాకేం కాదు, ఇంకా కూర్చుండిపోతాను సార్. ఎందుకు అలా జరుగుతుంది? కొంచెం టైంలోనే, కొంచెం గ్యాప్ లోనే అలా జరుగుతుంది. అంటే ఇంతకు ముందు అలా ఎక్కువ జరిగేది, ఇప్పుడు పర్వాలేదు సార్. అంటే నా ఆలోచనల వల్ల, నా థాట్స్ వల్ల అలా జరుగుతాయా సార్? లేకపోతే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఎక్కువ కదా సార్, అలా ఎనర్జీ ఫీడింగ్ ఏదైనా జరుగుతుందా? అది డౌట్ సార్ నాకు.
అంటే మీకు లైఫ్ లో ఎనర్జీ ఫీడింగ్ జరుగుతుందా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు. అంటే మీరు ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు, ఎందుకంటే మీరు ఇంటరాక్ట్ అవుతుంటారు కాబట్టి వాళ్ళతో. మీకు ఎనర్జీ ఫీడింగ్ జరుగుతుందా లేదా అనేది మీకు అవగతం అవ్వాలి. అంటే మీరు ఎవరితో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడటం ఆపేసిన తర్వాత లేదా మాట్లాడుతుండగా కూడా మీకు తలనొప్పి వచ్చింది అనుకోండి. తలనొప్పి అంటే ఎలా అంటే వీడు ఇంకా ఆపేస్తే బాగుండ్రా బాబు, వీళ్ళు వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. కానీ లేదంటే వాళ్ళతో మాట్లాడటం అయిపోయిన తర్వాత మీరు నీరసపడిపోయినట్టుగా అవడం కానీ ఇట్లాంటివి జరిగితే వాళ్ళు మీ నుంచి ఎనర్జీ ఫీడింగ్ చేస్తున్నట్టు. సో మీరు లో ఎనర్జీ ఫీల్ అవ్వడానికి ఒక కారణం ఇది ఎనర్జీ ఫీడింగ్. రెండవ కారణం కూడా ఇంకొకటి ఉంటుంది, అది మీ లోపలే ఉంటుంది అన్నమాట. దాని సిస్టమ్, ఆ సిస్టమ్ ఏంటనేది కూడా మీకు ఆ క్లాస్ లో చెప్తాను, మీరు వినండి అది ఆ రోజు. సో అది మీ థాట్స్ అన్నారు చూసారా మీరు ఇందాక. అవును సార్. ఆ థాట్స్ నుంచి దానికి కూడా కనెక్షన్ ఉంటుంది. సో అది మీ లోపల జరిగేటువంటి ఒక సంఘర్షణ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది అది. అది దాని వల్ల కూడా మీరు ఎనర్జీ పోయినట్టుగా ఉంటుంది అన్నమాట. సార్ నాకు డాక్టర్స్ ఎస్ఎల్ఈ ప్రాబ్లం ఉందని, అదే ఇమ్యూనిటీ లోపం వల్ల ల్యూపస్ ట్రీట్మెంట్ అంటారు కదా సార్, నాకు లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వేసుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు సార్ డాక్టర్స్. వేస్తున్నాను సార్, 3 years 4 years కంటిన్యూ చేస్తున్నాను సార్. కానీ నాకు ఇప్పుడు నాకు అవసరం లేదు, నేను వేసుకున్న టాబ్లెట్స్ నాకు వద్దు, ఇంకా నాకు అలా అనిపించి నేనే 3 months ఇప్పుడు 3 months అయింది సార్. నేను టాబ్లెట్స్ ఏవి వేసుకోలేదు సార్, ఓన్లీ థైరాయిడ్ టాబ్లెట్ ఒక్కటే వేసుకుంటున్నాను. డైలీ 4-5 టాబ్లెట్స్ వేసుకునేదాన్ని సార్ నేను. కానీ నాకెందుకో ఇంకా వద్దని, నాకేం లేదు, నేను చాలా హెల్దీగా ఉన్నాను అనే ఫీలింగ్ నాకు కలుగుతుంది సార్. అంటే నేను కొన్ని రోజులు డే బై డే వేసుకునేదాన్ని. చాలా డోస్ తక్కువ చేసినారు సార్ డాక్టర్స్. నాకు బ్లడ్ టెస్ట్ 3 months కి ఒకసారి 4 months కి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకునేదాన్ని. వాళ్ళే డోస్ చాలా వరకు తక్కువ చేసినారు. కానీ ఇంకా డే బై డే నేనే అలా వేసుకుంటూ పోయి ఇంకా అన్ని ఏది వేసుకోవటం లేదు సార్, అన్ని తీసేస్తాను టాబ్లెట్స్. నాకు ఇప్పుడు అన్హెల్దీగా ఏమీ అనిపించదు సార్. ఇంతకు ముందు వేసుకోకపోతే పెయిన్స్ ఉన్నట్టు చాలా నీరసంగా అలా అనిపించేది, ఇప్పుడు అలా అనిపించడం లేదు సార్. ఇంతకు ముందు ఒక 1 month బ్యాక్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను, కానీ డాక్టర్స్ కి కన్సల్ట్ చేయలేదు. ఇంకా నేనే ఊరికే చేయించుకుంటే నార్మల్ అనే వచ్చినాయి సార్ రిపోర్ట్స్ అన్ని. ఒక్క దాంట్లో మాత్రం నార్మల్ లేదు. కానీ ఎక్కడో ఒక భయం సార్ నాలో, అది నెగిటివ్ గా ఎందుకు అలా వస్తుంది నాలో నుంచి. ఇప్పుడు ఏమైనా నా బాడీలో ఏదైనా మార్పు జరుగుతుంది అంటే నాకు ఇంకా ఏమో, నేను టాబ్లెట్స్ వేసుకోకపోవడం వల్ల ఏమైనా జరుగుతుందేమో అనే భయం. ఆ భయం నేను ఎంత తీసేయాలనిపించినా అది తీయలేకపోతున్నాను సార్. ఎక్కడో ఒక భయము, కానీ కొంచెమే ఉంది ఆ భయము, అది తీసేయాల్సిన. నేను ఏం చేయాలంటే మీరు బ్రీతింగ్ చేస్తే సరిపోతుంది. నిజం సార్, నేను ఇదే చేస్తున్నాను సార్. ఈ టెక్నిక్ యూజ్ చేస్తున్నాను సార్. అంటే మా అక్క చెప్పేది, నీకేం అనిపించినా ఇలానే చెయ్యి, నువ్వు బ్రీతింగ్ తీసుకో సార్ చెప్పినట్లు అని మా అక్క చెప్పడం వల్లనే నేను చాలా రోజుల నుంచి అలానే చేస్తున్నాను సార్. అలా చేయడం వల్ల నాకు చాలా రిలీఫ్ కలుగుతుంది, ఏం టెన్షన్స్ రావు, చాలా బాగుంది సార్. అంటే మీ బ్లడ్ టెస్ట్ లో నార్మల్ అని వచ్చిందండి? నార్మల్ అనే వచ్చినాయి సార్ చాలా వరకు. ఒక్క టెస్ట్ మాత్రము నార్మల్ అని లేదు, అందులో కొద్దిగా
వేరియస్ వచ్చింది. కొద్దిగా టైం అంతే సార్. పడుతుంది. అంటే ఇనీషియల్ గా మేబీ మీకు మెడికల్ రికార్డ్స్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది కానీ బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీకు ఆటోమేటిక్ సెట్ అవుతుంది. సార్ మీరు చెప్పిన బ్రీతింగ్ టెక్నిక్ చేయడం వల్లనే నాకు అంటే ఎనర్జీ అంతా మీరు చెప్పారు కదా సార్, న్యూ ఎనర్జీ మనలో నుంచి వస్తుందని. ఆ ఎనర్జీ నేను ఫీల్ అయినాను సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ మీతో మాట్లాడడం. ఒక్కరికి వర్క్ అయినా చాలు నాకు. దట్స్ వాట్ మనం చెప్పేది. ఏదైనా ఒక్క వర్క్ గుడ్ కదా. ఇంతకు ముందు అయితే థ్యాంక్స్. ఇంతకు ముందు అయితే అంటే ధ్యానం చేయాలి, ఎక్కువ అవర్స్ చేయాలి అని చెప్పేవాళ్ళు. కానీ నాకు చేయాలనిపించే కాదు సార్. హెల్త్ బాగుండాలంటే 4-5 అవర్స్ చేయాలి, 4-5 అవర్స్ చేయాలి అని చెప్పేవాళ్ళు. కానీ నేను చేయలేకపోయేదాన్ని. నాకు ఏ వీడియోస్ చూడాలనిపించేది కాదు, ఏం చేయబుద్ధి కాదు. నాతో నేను ఉండి నేను మీతో షేర్ చేసుకున్నాను సార్ ఇది కామెంట్ లో. నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటే చాలా అనిపించేది సార్. అలా ఉంటేనే నాకు చాలా బాగా అనిపించేది. నాకు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తున్నాను, ఏం వద్దనిపిస్తే అది చేయటం లేదు. చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మా అక్క రీసెంట్ గా ప్రమిళ అనే మెంబర్ యాడ్ అయినారు కదా సార్, ఆమె కూడా మా అక్కనే సార్. మేము 3 మెంబర్స్ సిస్టర్స్. అంటే మేము 3 మెంబర్స్ మెడిటేషన్ చేస్తాము. స్పిరిచువల్ గా మేము 3 మెంబర్స్ మాట్లాడుకుంటూ ఉంటాం ఎప్పుడు కాల్ చేసి. మేము ఉండేది బెంగళూరులో సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్. Any more questions, Andy? So there is one question here. What is this? దేవుడు మనల్ని పుట్టించి మళ్ళీ ఇంత ప్రాసెస్ ఎందుకు? ఈ డ్రామా అంతా లేకుండా అయిపోతుంది కదా సార్. కాన్షియస్నెస్ ఎనర్జీని క్రియేట్ చేస్తే మరి ఫస్ట్ కాన్షియస్నెస్ ఎలా వచ్చింది? సో దట్స్ అన్ ఎక్సలెంట్ క్వశ్చన్. యాక్చువల్ గా కాన్షియస్నెస్ ఎనర్జీని క్రియేట్ చేస్తే మరి కాన్షియస్నెస్ ని ఎవరు క్రియేట్ చేశారు? దట్స్ ఎ వెరీ జెన్యూన్ క్వశ్చన్ టు ఆస్క్ కదా ఫర్ ఎనీవన్. సో కాన్షియస్నెస్ ని ఎవరు క్రియేట్ చేయలేదండి. సో ఇట్ జస్ట్ ఎగ్జిస్టెడ్. అంటే కాన్షియస్నెస్ ఇస్ నథింగ్. ఐ మీన్ ఇట్ ఇస్ నథింగ్. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ షేప్. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ weight or it does not have ఒక స్పెసిఫిక్ రూపం కానీ ఏమి లేదు దానికి. కాన్షియస్నెస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ అవేర్నెస్. అంటే ఎరుక, నేను ఉన్నాను అనేటువంటి ఎరుక. అందుకే అసలు మొత్తం ఎంటైర్ క్రియేషన్ కానీ యూనివర్స్ కానీ ఆమ్నివర్స్ లో కానీ ఎక్కడ ఏమీ లేదు. అంతే. ఆ ఎరుక కూడా దానికి రావడానికే కారణం కదా ఈ మొత్తం సృష్టి అనేది క్రియేట్ చేయబడడానికి కారణం అదే. సో దట్ ఈస్ దాట్. అండ్ ఇది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అన్నమాట మీరు అడిగింది. ఏంటిది? దేవుడు మనల్ని పుట్టించి మళ్ళీ ఇంత ప్రాసెస్ ఎందుకు? ఈ డ్రామా అంత లేకుండా అంటే అయిపోయేది కదా. ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఏంటంటే దేవుడు మనల్ని పుట్టించాడు, కానీ ప్రాసెస్ ఎందుకు మళ్ళీ? ఈ డ్రామా ఏంటి అంటే, ఆ పుట్టించిన దేవుడు నువ్వు ఈ డ్రామా అంతా ఆడి చివరికి నన్ను నీతో కలుపుకో బాబు అని పంపాడు మన ఇక్కడికి. అందువల్లనే వచ్చాం. సో ఈ డ్రామా అంతా కూడా ఆ దేవుణ్ణి మనతో కలుపుకోవడం కోసమే ఇదంతా డ్రామా ఆడబడేది. కాబట్టి ఆ డ్రామా అనేది మనకి యాక్చువల్ గా మీరు ఐడెంటిఫై చేయగలిగారు. యాక్చువల్ గా ఈవెన్ ఇది డ్రామా అని చాలా మంది అది కూడా ఐడెంటిఫై చేయలేరు. సో ఏంటంటే వాళ్ళు జస్ట్ ఇంకా అలా ఉండిపోతారు అనమాట. అలాగా
సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, భూలోకం కాకుండా వేరే లోకాలు కూడా ఉన్నాయా? ఉండొచ్చు, కానీ నేనైతే ఒక్కటి చూశాను. ఇంకా వేరే ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. సో the one that I have seen is a crystalline working realm అన్నమాట. అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్, మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే హ్యూమన్ టర్మినాలజీ సరిపోతుంది అనమాట. మన హ్యూమన్ కాన్షియస్నెస్ లో దానికి టర్మ్స్ లేవు. ఒక వర్డ్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను దాన్ని. సో దే ఆర్ లైక్ crystalline in nature, crystalline birthing realms. So I've seen them in my third eye at one time. But అవి ఎలా ఉంటాయంటే వాటిని వివరించడానికి కూడా మన డిక్షనరీలో వర్డ్స్ లేవు, అలా ఉంటాయి అవి. సో ప్యూర్ pure crystalline dimension. సో ఇంకా అంతకంటే నేను పెద్దగా చెప్పలేను దాని గురించి. సో డిఫికల్ట్ టు సే, బట్ అంటే ద బర్తింగ్ realms ఉంటాయి కదా, అంటే ద realms వేర్ ద న్యూ ఐడియాస్, న్యూ సజెషన్స్, నాట్ సజెషన్స్, న్యూ ఐడియాస్ అండ్ న్యూ ఇన్వెన్షన్స్ ఏవైతే ఎక్కడైతే పురుడు పోసుకుంటాయో అటువంటి realm అన్నమాట అది, బర్తింగ్ realm. And it's also a realm from where the humans originate from. The human souls come into existence on earth. So that's all called birthing realm, that crystalline realm. And another problem is, if you go there, the mind also do not work. The mind cannot comprehend, first of all. So, and therefore I cannot even explain it properly. But they are a wonderful silver, almost like a silver colored sunlight, అంటే sunlight, silver colored sunlight lo, I'm sorry, I'm not able to get I'm trying, but I don't think I will be able to explain it fully. But ఆ టైప్ లో ఉంటాయి ఆ realms అనేవి. But sunlight అంటే, sunlight is not how you think it is. Sunlight లో extraordinary brilliant rainbow colors ఉంటాయి. Do you know that? In the sunlight that you see during the day, it has all the colors in it, but you only see just one, right? So, but it has all the colors in it. So, kabatti ala untadi anamata. So there are dimensions. There may be a lot of other dimensions, but చాలా పుస్తకాల్లో ఉంటాయి ఆ డైమెన్షన్ ఉంది, 12 dimensions ఉన్నాయి. బట్ I have not visited any of them. No, just only one. సో ఈవెన్ మీకు హ్యూమన్ బర్తింగ్ ప్రాసెస్ లో కూడా అక్కడి నుంచి డైరెక్ట్లీ ఇట్ కమ్స్ into specific portals on earth అన్నమాట. The human soul, baby soul అనేది, soul energy అనేది specific portals on earth and then into the mother's womb. So human birth జరిగేటప్పుడు అట్లా అవుతుంది. Maybe at some point we can talk about it. Astrology has any effect on people who are in spiritual path? If so, can we overcome the bad phase using spiritual energy? So, yeah, astrology
along with breathing technique. Yes, the first question is yes and answer, Sailja garu. So yes, you can do a breathing technique for human body technology also. Yes, you can, even for relieving depression also. And then astrology has effect on people. If you are believing that fact, then people who are in spiritual path, see, you can change your fate at any given time. You have a complete will. So you can change your destiny. The thing that you call destiny, you can change it at any time that you want to. So ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు మనం. Say for example, if you are continuing in the karmic pattern of lifetimes, you can even get out of those karmic merry-go-round at any time that you choose. ఎప్పుడైనా choose. So once you get into enlightenment, then you are not under the influence of either astrology or planets. You will not be. So, and therefore, things work differently for you. And therefore, the laws of gravity also do not work the same way that it works for other people. So, yeah. If so, can we overcome the bad phase using spiritual energies? Ante, first of all, I don't know what the bad phase is. Bad phase means, but you keep trying, so you can maybe. But if we can define the bad phase, then. Okay. So, yeah. Yeah. So any more questions, Dande? So Mohan garu, I think I have created enough enthusiasm in everyone. So let's see. I just wanted to ask one thing. మీరు ఇందాక మీరు మెన్షన్ చేశారు the doorway of enlightenment, demons and dragons will not ask you how many books or how you are into spiritual. So what did they ask then? Ask you something which you are going to lie about. So I mean, see, it's metaphorically, I said. Yeah. Nobody asks you that, but there are no demons or dragons, but it's only you. So but then you're going to lie to yourself. So then, even if you are going to lie to yourself, those energies will make sure that you will come out of it. So, Hadi Chiptanan Gurinchi, yeah. Okay, Andy. You have really created some sort of anxiety or enthusiasm. But sir, can we, irrespective of that, can we pass this form, Google form? Can we, anybody else? Yeah, anyone can fill it, Andy. No problem. Anybody can fill it. Anyone can do it. You can share the form with other people also. And because the email will be sent to everybody who is on that form, automatic emails. అందుకని నేను చెప్పి తీసుకున్నాను. అయితే మీకు yeah, so it's fine, and so anybody can use it.
Definitely. Okay, sir. Thank you so much. And if there are no more questions, so let me wind up and we will meet again. Okay? Yes, sir. Yes, sir. Yeah. Thank you, sir. Okay, thank you all. So I will see you all again. Okay? Take care. Thank you, sir. Thank you very much. Okay. Bye-bye. Bye, sir.